పార్వతీపతయే హర హర. సంకటాలను సంహరించే ఈశ్వర సర్వేశ్వర, కోరిన వరాలనిచ్చే శంకర భోళ శంకర, ముల్లోకాలకు ముక్తినిచ్చే ముక్తేశ్వర, శరణు వేడితిమి చేరదీయరా. కాశీ విశ్వేశ్వర. ఓం నమః శివాయ నమః పార్వతీపతయే హర హర. ఓం నమః శివాయ నమః పార్వతీపతయే హర హర. గంగను తలపై మోసిన గంగాధర, గరళాన్ని మింగిన లోక రక్షక నీలకంఠ, మంచు కొండలపైన కొలువైన మల్లికార్జున, మమకారముతో మమ్ము కాపాడే మహేశ్వర. ఓం నమః శివాయ నమః పార్వతీపతయే హర హర. ఓం నమః శివాయ నమః పార్వతీపతయే హర హర. డమరుకనాదముతో జగతిని మేల్కొలిపేవాడా, గౌరీ మనోహర హృదయన వెలిగే జ్యోతివి నీవే, నిన్నె నమ్మిన భక్తుల పాలిట కల్ప వృక్షమా, నిరంతరం నీ నామస్మరణే మాకు మోక్షము. ఓం నమః శివాయ నమః పార్వతీపతయే హర హర. ఓం నమః శివాయ నమః పార్వతీపతయే హర హర. సంకటాలను సంహరించే ఈశ్వర సర్వేశ్వర, కోరిన వరాలు ఇచ్చే శంకర భోళ శంకర, ముల్లోకాలకు ముక్తినిచ్చే ముక్తేశ్వర, శరణు వేడితిమి చేరదీయరా. జగదీశ్వర. ఓం నమః శివాయ నమః పార్వతీపతయే హర హర. ఓం నమః శివాయ నమః పార్వతీపతయే హర హర. పార్వతీపతయే హర హర. ఓం నమః శివాయ నమః పార్వతీపతయే హర హర. సంకటాలను సంహరించే ఈశ్వర సర్వేశ్వర, కోరిన వరాలనిచ్చే శంకర భోళ శంకర, ముల్లోకాలకు ముక్తినిచ్చే ముక్తేశ్వర, శరణు వేడితిమి చేరదీయరా. కాశీ విశ్వేశ్వర. ఓం నమః శివాయ నమః పార్వతీపతయే హర హర. ఓం నమః శివాయ నమః పార్వతీపతయే హర హర. గంగను తలపై మోసిన గంగాధర, గరళాన్ని మింగిన లోక రక్షక నీలకంఠ,
మంచు కొండలపైన కొలువైన మల్లికార్జున మమకారముతో మమ్ము కాపాడే మహేశ్వరా. ఓం నమః శివాయ నమః పార్వతీపతయే హర హర. ఓం నమః శివాయ నమః పార్వతీపతయే హర హర. డమరుకనాదముతో జగతిని మేల్కొలిపేవాడా, గౌరీ మనోహర హృదయన వెలిగే జ్యోతివి నీవే. నిన్నె నమ్మిన భక్తుల పాలిట కల్ప వృక్షమా, నిరంతరం నీ నామస్మరణే మాకు మోక్షము. ఓం నమః శివాయ నమః పార్వతీపతయే హర హర. ఓం నమః శివాయ నమః పార్వతీపతయే హర హర. సంకటాలను సంహరించే ఈశ్వరా, సర్వేశ్వరా. కోరిన వరాలు ఇచ్చే శంకరా, భోళా శంకరా. ముల్లోకాలకు ముక్తినిచ్చే ముక్తేశ్వరా, శరణు వేడితివి చేరదీయరా. ఓం నమః శివాయ నమః పార్వతీపతయే హర హర. సంకటాలను సంహరించే ఈశ్వరా, సర్వేశ్వరా. కోరిన వరాలనిచ్చే విశాఖపట్నం అక్కేపాలెం నరసింహనగర్ శివారు గణేష్ నగర్లో కొలువై ఉన్నటువంటి శ్రీ 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 త్రిముఖ విఘ్నేశ్వర పంచాయతన దేవాలయంలో శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామిని సుమారు 12 సంవత్సరాల క్రితం ఇక్కడ నెలకొల్పడం జరిగింది. కాశీ విశ్వేశ్వర విగ్రహాల్ని, శివలింగాన్ని కాశీ నుండి తీసుకొచ్చి ఇక్కడ ప్రతిష్ఠించాం. ఇది 12వ సంవత్సరం. ఈనాడు శివరాత్రి సందర్భంగా అనేక మంది భక్తులు ఉదయం తెల్లవారు 4 గంటల నుంచి కూడా ఇక్కడ పూజలు జరుగుతున్నాయి. బ్యాచ్ల వారిగా అభిషేకాలు జరుగుతున్నాయి. అదేవిధంగా ఈ గుళ్ళో ఇప్పుడు మేము కొత్తగా కూడా డెవలప్మెంట్ కార్యక్రమాన్ని చేపట్టాం. అందులో భాగంగా నవగ్రహాల గుడి మరియు ధ్వజస్తంభము, ముఖద్వారము అన్నింటినీ కూడా నిర్మిస్తున్నాం. ఈ నెల మార్చి 5వ తారీఖు సుమారు 11:07 ఇవన్నీ కూడా ప్రతిష్ఠ జరుగుతాయి. ఈరోజు శివరాత్రి సందర్భంగా వచ్చిన భక్తులందరికీ కూడా మా దేవాలయం తరపున కమిటీ నుంచి అందరికీ అన్ని విధాలుగా కూడా సహకరిస్తూ వాళ్ళకి ఏ విధమైన ఇబ్బందులు రాకుండా అన్నీ కూడా చూసుకుంటున్నాం. ఈరోజు ఉదయం నుంచి కూడా అభిషేకాలు జరుగుతున్నాయి. అలాగే 11:30 నుంచి మనకి పార్వతీ పరమేశ్వర కళ్యాణం జరుగుతుంది. సాయంత్రం 8 గంటల నుంచి రుద్రాభిషేకం మరియు మహాన్యాసం, రాత్రి 12 గంటలకి లింగోద్భవం జరుగుతుంది. తెల్లవారులు కూడా ఇక్కడ శివరాత్రి జాగరాలు చేసుకుంటూ భక్తులందరూ కూడా ఈ మందిరంలో ఉంటారు. ఈరోజు అక్కేపాలెం నరసింహనగర్ శివారు గణేష్ నగర్లో శ్రీ 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 త్రిముఖ విఘ్నేశ్వరి ఆలయం దగ్గర భక్తులు మరి పెద్ద సంఖ్యలో ఉదయం పాల్గొనడం జరుగుతూ ఉంది. మరి ఈ సందర్భంగా కేశవమూర్తి గారు మాకు సోదర సమానులు, చిరకాల పరిచితులు. మరి ఆయన ఆధ్వర్యంలో కమిటీ అందరూ కూడా చాలామంది మరి ఈ కార్యక్రమానికి ఆల్మోస్ట్ దాదాపు 11 ఇయర్స్ అయిందండి. 12వ సంవత్సరంలో అడుగుపెట్టింది. మరి సంవత్సరం మరీ ముఖ్యంగా ఈ టెంపుల్ని డెవలప్ చేయడం జరుగుతూ ఉంది. ధ్వజస్తంభం కానివ్వండి, లేదా నవగ్రహాలు కానివ్వండి, అక్కడ ఆర్చి మొత్తానికి ఈ గుడిని మంచి వైభవపేతంగా ప్రజలకు కూడా అందుబాటులో ఉండేటట్టు చాలా గొప్పగా నిర్మించున్నారు. కాబట్టి ఆ మహాశివుని ఆశీస్సులతో ప్రజలందరూ కూడా ఆరోగ్య ఐశ్వర్యాలతో ఉండాలని చెప్పని, మరీ ముఖ్యంగా మరి నేటి కాలంలో ఆరోగ్యాల్ని ఆయన
అందరికీ కూడా పరిరక్షించాలి. మరి మిత్రులు, సోదరులు, ప్రసాదులు కూడా అందరూ మాకు చిరకాల స్నేహితులు అందరూ వచ్చారు. మరి తప్పనిసరిగా ఈ గుడి ఒక ప్రశాంతమైన వాతావరణంలో వెలసింది కాబట్టి మరి ఆ కాశీ విశ్వేశ్వరుడు కాశీ నుంచి తెచ్చిన విగ్రహంతో ఈ గుడిని ప్రతిష్ఠించారు కాబట్టి మరి తప్పనిసరిగా ఈ అందరూ దేవుళ్ళ ఆశీస్సులతో వైజాగ్ ప్రజలందరూ కూడా సుభిక్షంగా ఉండాలని చెప్పని, రాష్ట్ర ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలని చెప్పి కోరుకుంటూ నాకు ఈవేళ ఈ మంచి పూజలు జరిపించిన ఈ కమిటీ పెద్దలకి, టిఎస్ఎన్ మూర్తి గారికి, ఈ ప్రసాదాలందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు. థ్యాంక్ యూ.